వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు చిత్ర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట్లో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు కాలానుక్రమంలో అట్టర్ ఫ్లాప్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడయ్యారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇక అది చాలదన్నట్టు వివిధ రాజకీయ నాయకులపైన డైరెక్ట్ గా విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కేవాడు. మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, జనసేనని పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనేక రకాల వివాదాలకు తెరలేపాడు. గత వైసీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి పేటీఎం కుక్కలాగా వ్యవహరించిన ఈ వివాదాల దర్శకుడు అప్పట్లో వీరిని టార్గెట్ చేస్తూ విమర్శలకు, అర్థం లేని సినిమాలకు నేడు బాధ్యత వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాలం ఎప్పుడు ఒకేలాగుండదు కదా. గత వైసీపీ హయాంలో తప్పించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉండటంతో గతంలో చేసిన విమర్శలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన 4-5 పోలీస్ కేసులు రిజిస్టర్ కావడంతో పోలీస్ విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ విషయంలోనే త్వరలో వర్మ కటకటాల వెనక్కి వెళ్లనున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇక తాజాగా పోలీస్ విచారణకు ఆర్జీవీ డుమ్మా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తాను సినిమాలు తీస్తున్న కారణంగా బిజీగా ఉన్నారన్న ఆర్జీవీ పోలీస్ విచారణకు హాజరు కాలేనని మరోమారు కుంటి సాకులు చెబుతూ డుమ్మా కొట్టాడు. దాంతో రామ్ గోపాల్ వర్మకు అరెస్ట్ భయం గట్టిగా పట్టుకుందని అనేక మంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గతంలో చేసిన పాపాల పంట పండిందని, ఆర్జీవీకు అరెస్ట్ తప్పదని విశ్లేషకులు కూడా మరోవైపు ఊహాగానాలు చెబుతున్నారు. అందరూ అనుకుంటున్నట్టుగానే ఆర్జీవీ ఇటీవల తనను జైల్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించనున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక గతంలో వర్మ వ్యూహం సినిమా పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాత్రలను వక్రీకరించి చిత్రించిన సంగతి అందరికీ తెలిసిందే.